హాయ్ అండి, సంపూర్ణ వాక్స్కి స్వాగతం. ఇవాళ సింపుల్గా టమోటా, క్యాప్సికము, ఉల్లిపాయ వేసి కూర చేసుకున్నామండి. ఫస్ట్ క్యాప్సికము ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. టమోటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి బండి పెట్టి కొంచెము ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగిపోయింది, పోపు దినుసులు వేసేసేయాలి. కరివేపాకు, ఇంగువ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. ఇదిగోండి, ఉల్లిపాయలు వేగిపోయాయి. కట్ చేసుకున్న టమోటా ముక్కలను కూడా ఇందులో వేసేయాలి. టమోటా కొంచెం మగ్గింది. ఇప్పుడు క్యాప్సికమ్ కూడా వేసేసుకోవాలి. పసుపు, తగినంత కారము, తగినంత ఉప్పు వేసుకొని కలపాలి. చిన్న గ్లాసు వాటర్ పోసి మూత పెట్టి ఉంచాలండి. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉందండి. ఈ క్యాప్సికంలో విటమిన్ సి, ఫైబరు ఉంటుందండి. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియను కూడా సులభతరం చేస్తుంది అన్నమాట. గుండెకు కూడా మంచిది. తర్వాత మనకు ఏమన్నా ఎక్కడైనా వాపులు ఉంటే కూడా అవి కూడా తగ్గిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. మరియు మన యొక్క మానసిక పరిస్థితిని కూడా మెరుగుపరుస్తుంది. క్యాప్సైసిన్ నొప్పి నివారణకు మరియు వాపును తగ్గించడానికి ఉపయోగపడుతుందండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. అది ఇంకొకసారి మీకు ఎలా తయారు చేయాలనో చేసి చూపిస్తాను. ఇది ఎంత ఒక 30 వంతు ఉడికిపోయింది. ఇంకొక 1/2 వంతు ఉడకాలండి. ఇక కరెక్ట్గా ఇది 10 నిమిషాల్లో అయిపోతుంది. కానీ చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. క్యాప్సికమ్ కర్రీ అయిపోయిందండి. చివరిలో కొంచెము కొత్తిమీర కంపల్సరీగా వేసుకోండి. ఈ రెసిపీని ట్రై చేసి తిని ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.